ఆచి చికెన్ మసాలా. మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్నారు మంత్రి సీతక్క. ఒకేసారి అన్ని బిల్లులు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఏ బిల్లుకు ఆ బిల్లు విడివిడిగా పెట్టాల్సిందని, జనగణన కాకముందు డెలిమిటేషన్ ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. అడ్డుకుందని దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు దిగడం జరిగింది. దాంతో పాటుగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసాన్ని కూడా బీజేపీ పార్టీ నాయకులు ముట్టడించడం జరిగింది. మనతో పాటు ఈ అంశాలన్నిపైన మాట్లాడడానికి మంత్రి సీతక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుందని బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమంటారు? బిల్లు తేవడమే ఒక నాటకం. 3 సార్లు అధికారానికి వచ్చిన బీజేపీ 3 రోజులు ప్రత్యేకంగా మహిళా బిల్లు, సమాజంలో సగభాగం ఉన్న మహిళల కోసం 33% బిల్లును సపరేట్గా చర్చించి పెడితే తప్పేముంది? డీలిమిటేషన్ అది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. అది వేరు పెట్టి ఇది వేరు పెట్టి మేము మద్దతు ఇస్తానమా వేరు చేస్తానో తెలుస్తే కదా. కాంగ్రెస్ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. అనేక మందిని రాష్ట్రపతులను, ప్రధానులను, లేదా మొదటి స్పీకరు, మొదటి రాష్ట్రపతి, మొదటి గవర్నర్లు, మొదటి ముఖ్యమంత్రులను చేసిన పార్టీ మహిళలను. మా పార్టీని మహిళల పట్ల శంకించడం సరైనది కాదు. మేము 100% మా పార్టీ రెడీగా ఉంది. మేము డీలిమిటేషన్ వేరు, డీలిమిటేషన్ కూడా జనాభా లెక్కలు అవుతుంటే సడన్గా తీసుకొచ్చి డీలిమిటేషన్ చేయడం ఏంది? రేపు తెలంగాణ జనాభా పెరుగుతుందేమో, ఆంధ్ర జనాభా పెరుగుతుందేమో, కేరళ జనాభా పెరుగుతుందేమో, అది వస్తుంది కదా. 15 ఏళ్ళు వాయిదా వేసిన వేస్ట్గా జనాభా లెక్కలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు సడన్గా జనాభా లెక్కలు మొదలుపెట్టి మధ్యలో డీలిమిటేషన్ తేవడం ఎందుకు? ఇది కరెక్ట్ కాదు కదా. దాన్ని మేము వ్యతిరేకించినాం. నువ్వు సపరేట్గా 3 రోజులు కేటాయించు, లేదా 2 రోజులైనా కేటాయించు. 100% వచ్చి మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అవుతుందని మీరు చెప్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు 50% ఎక్కువగానే సీట్లు పెరుగుతాయని కదా అని బీజేపీ పార్టీ వ్యాఖ్యానిస్తుంది. అందుకనే ఏ రాష్ట్రానికి ఎంత పెరుగుతుంది, ఏ జనాభా ఏముంది, ఇవన్నీ కూడా తీయాలి కదా. నువ్వు జనాభా లెక్కలు కూడా తీయకుండా 15 ఏళ్ల నుంచి జనాభా లెక్కలు అట్లనే పెట్టి జనాభా లెక్క వస్తే కదా నీకు 50%లో ఇప్పుడున్న సీట్లను డబల్ అంటున్నావు. డబల్ అవుతుందా, ఇంకా పెరుగు త్రిబుల్ అవుతుందా? ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గాలు చాలా పెద్దగా ఉంది పాపులేషన్లో. అక్కడ 4 అవుతాయో 5 అవుతాయో 6 అవుతాయో తెలియదు కదా. పాపులేషన్ సెన్సెస్ చేసుకుంటూ ఇది మధ్యలో ఎందుకు తీసుకురావాలి? మేము ఎక్కడ కూడా ఎవరు నమ్మరు. వాళ్ళు ఎంత రాజకీయం చేసినా కాంగ్రెస్ అంటేనే మహిళా ఓరియంటెడ్ పార్టీ. మా ప్రధానమంత్రి, మా జాతీయ అధ్యక్షురాలు, మా వాళ్ళందరూ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది. మీరు ఓట్ల కోసం చేస్తున్నారు. మేము ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లు కాబట్టి దీనికోసం 3 సార్లు అధికారంలోకి వచ్చినాం కదా. 3 రోజులు కేటాయించి కనీసం 33% బిల్లు కోసం కేటాయించి బ్రాడ్గా డిస్కస్ చేయి. మేము మద్దతు ఇస్తాం కదా. ఎందుకు ఏమో దీన్ని 3 బిల్లులను కలిపి 3 రోజులలో ఖతం చేసేది. మేడం చివరిగా ఒకటి చెప్పండి. మోడీ మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుంది, బీజేపీ పార్టీకి లాభం చేకూరుస్తుంది కాబట్టి మీరు ఆలోచించుకోండి, బిల్లుకి ఆమోదం తెలపండి అని కూడా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. దీని గురించి మీరేమంటారు? మేము ఎక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. మహిళలకు 100% మీరు ప్రతి ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు చేసుకుంటూ ఇతరుల మీద నెట్టేయడం మీకు అలవాటు. మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళలు సమాజంలో సగభాగం, వాళ్లకు 33% రిజర్వేషన్. దీన్ని ప్రత్యేక బిల్లుగా పెట్టు పార్లమెంట్ లో. మా పార్టీ 100% కాదు 1000% మద్దతు. ఇక వాళ్ళు రాజకీయం కోసమే కదా, తమిళనాడు బెంగాల్ ఓట్ల కోసమే చేస్తున్నారు అంతే. కేవలం రాజకీయం కోసమే అటు బెంగాల్, తమిళనాడు ప్రజల ఓట్ల కోసమే వారు మహిళా బిల్లును తీసుకొస్తున్నట్టు చెప్తున్నారని, దాంతోపాటుగా డీలిమిటేషన్ పేరుతో సరైన అధ్యయనం లేకుండా వారు ఏదైతే మహిళా బిల్లును తీసుకురావడం, డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడం కూడా తాము వ్యతిరేకిస్తున్నామని కూడా స్పెసిఫిక్గా ఒకరోజు పెట్టాలంటూ కూడా ఈ బిల్స్కి సంబంధించి కూడా కోరుతా ఉన్నారు. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము, మొత్తం మీద ఈ అంశం అనేది రాజకీయంగా పెద్ద దుమారం రేపుతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా అటు బీజేపీ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో వంశీకృష్ణ.